హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇక్కడ ఒక మంచి వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ అలాగే లాస్ట్లో అయితే ఒక మంచి పొడుపు కథ ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. నేను ఇక్కడ మంత్లీ ఒకసారైనా 20 డేస్కి ఒకసారైనా ఇంట్లో ఉన్న కబోర్డ్స్లో బట్టలు ఉంటాయి కదా, అవన్నిటివి నీట్గా మడత పెడతాను. ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక పని చేస్తూనే ఉంటానండి. ఇంకా ఎండాకాలం కాబట్టి బట్టలు ఇవన్నీ మడత పెట్టాలంటే ఇంకా చాలా ఎక్కువసేపు టైం అనేది పడుతుంది. అందుకని నేను ఇక్కడ ఏసీ అయితే ఆన్ చేసుకున్నాను. ఒక 2-3 అవర్స్ అయితే ఇదంతా క్లీన్ చేసేసరికి టైం పడుతుంది. నేను ఇక్కడ ఫస్ట్ రో అయితే మొత్తం క్లీన్ చేసేసి ఈ కబోర్డ్స్లో ఫస్ట్ రో మా హస్బెండ్ బట్టలు అండ్ అలాగే పర్ఫ్యూమ్స్, వాచెస్ ఇవన్నీ పెడతాను. మా ఇంట్లో పర్ఫ్యూమ్స్ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఒక మ్యాక్సిమం 20 ఉండేవి, బట్ అయిపోయాయని నేనే పడేశాను. ఇంకా మిగిలినవన్నీ ఇక్కడ పెడుతున్నానండి. ఒక చిన్న ట్రే లాగా తీసుకున్నాను ప్లాస్టిక్, అందులో పర్ఫ్యూమ్స్ అనేటివన్నీ పెట్టేశాను. ఇవన్నీ మా హస్బెండ్వే, అందులో ఏవో 2-3 నా ఉంటాయి అంతే. ఇంకా పక్కన అయితే పర్ఫ్యూమ్ బాక్సెస్ కొన్ని ఉంటాయి, అవి అందులో అయితే ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే ఛార్జర్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాను. ఇంకా ఈ డిబ్బీ వచ్చేసి నేను 5 రూపీస్ కాయిన్స్ అనేటివి కలెక్ట్ చేస్తాను. నార్మల్ 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ అయితే చిన్న డబ్బాలో వేస్తాను. మనం ఇక్కడ ఏదైనా మనకి వెతికేసరికి అందుబాటులో ఉండేటట్లు నేను ఇక్కడ మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెడతాను. ఇంటి తాళాలైనా బీరువా తాళాలైనా ఎక్కడైనా ఇక్కడే పెడతాను. ఇంకా ఇవన్నీ వాచెస్ బాక్సెస్ అండి. ఈ బాక్సెస్ అనేటివి అంటే మనం వాచ్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో బాక్సెస్ కూడా అలానే చూసుకోవాలి. ఇక్కడ వాచెస్ అన్నీ మొత్తం బ్రాండెడ్ అండి. అండ్ అలాగే మా హస్బెండ్ ఎక్కువగా వాచెస్ ఎప్పుడు ఏదైనా ఒకటి వాచెస్ కొంటూనే ఉంటాడు. ఇక్కడ నాకు బ్రాండ్స్ అంతగా తెలియదు. ఇది ఫస్ట్ వన్ అయితే ఒనోలా సంథింగ్ ఏదో బ్రాండ్ అండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఒక 6,000-7,000 ఎక్కువగానే ఉంటుంది, బట్ నాకు రేట్ అయితే చెప్పలేదు మా హస్బెండ్. సెకండ్ వన్ అయితే ఫాజిల్ 4,000. ఇంకా థర్డ్ వన్ ఫాస్ట్ ట్రాక్, అది ఆఫర్లో తీసుకున్నారు, 1,500 సంథింగ్ ఎంతో పడింది. ఫోర్త్ వన్ అయితే నాది స్మార్ట్ వాచ్ అండి ఫాస్ట్ ట్రాక్, అది 4,000 పడింది. ఇంకా లాస్ట్ వన్ అయితే అది కూడా ఫాస్ట్ ట్రాకే. నేను 6 ఇయర్స్ బ్యాక్ అయితే నేను అది వాచ్ అయితే తీసుకున్నాను. అది 2,500, 6 ఇయర్స్ బ్యాక్ 2,500. వైట్ కలర్ బెల్ట్ వస్తుంది, బట్ బెల్ట్ అనేది పోయింది. ఇంకా బ్లాక్ కలర్ బెల్ట్ వేయించేసుకొని ఇంకా అది యూజ్ చేయకపోయినా నాకు అదొక గుర్తు, అందుకని అది అలా ఉంచుకున్నాను. ఇంకా పక్కన అయితే మా హస్బెండ్ బట్టలు అయితే పెడతాను. అవి డైలీ యూజ్ చేయరు, అంటే నేను వాష్ చేసి ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అనేటివి ఇక్కడ పెడతాను. మా కింద వాచ్మెన్ వాళ్ళు ఐరన్ చేస్తారు. ఇంకా బట్టలు అనేటివి వాచ్మెన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఐరన్ చేసి ఇస్తారు. వెంటనే నేను అవి బీరువాలో పెట్టేస్తాను. ఇంకా తను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంకా తను ఆ ఐరన్ బట్టలు వేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మామూలుగా ఎందుకు ఖాళీగా ఉంచడం అని పాత బట్టలు ఇక్కడ పెట్టానండి. ఇంకా పైన అయితే మొత్తం మా హస్బెండ్ ఉంటాయి. ఇంకా మాకు ఇంకా లెఫ్ట్ సైడ్ కబోర్డ్స్ ఉన్నాయి. అక్కడైతే నేను డైలీ వేర్వి నా నైట్ డ్రెస్సెస్ అండ్ అలాగే మా హస్బెండ్ షార్ట్స్ అండ్ టీషర్ట్స్, పైన ఇంకా శారీస్ ఇవన్నీ, అది కూడా ఒక వీలు చూసుకొని ఏదైనా ఒక వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తాను. ఫైనల్గా అయితే పైన రో ఈ విధంగా అయితే నేను సర్దుకున్నానండి. అంటే వాచెస్ ఏంటంటే కనిపించేటట్లు పెట్టాను. అంటే మా హస్బెండ్ ఏ టైంకి ఏం పెట్టుకుంటాడో తెలియదు. ఇంకా తనకు కూడా చూసిన వెంటనే ఏదైనా పెట్టుకోవాలనిపిస్తే వాచ్ అనేది పెట్టుకుంటాడు కదా అని అయితే ఇక్కడ పెట్టాను. కింద అయితే నా బట్టలండి, లెగ్గిన్స్ అయినా అండ్ అలాగే దుప్పటాస్ అంటే టాప్స్ కానీ అనార్కలి కుర్తీస్ కానీ అవన్నీ సపరేట్గా పెట్టాను. అక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా నేను ఎంత నీట్గా క్లీన్ చేసినా ఇంకా ఒక్కోసారి బయటకు వెళ్ళాలి అని కంగారులోను, లేకపోతే మా హస్బెండ్కి డ్యూటీ లేట్ అయిపోయినా అలాంటప్పుడు ఇక్కడ మొత్తం చెత్తగా అయిపోతుంది. ఒక్కోసారి పౌడర్ కూడా మొత్తం మరకలు అయిపోతాయి. అందుకని డైలీ ఒక 2 డేస్కి ఒకసారి అయినా లేకపోతే డైలీ అయినా ఈ విధంగా ఖాళీగా ఉన్నప్పుడు అయితే మొత్తం అక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ ఇక్కడ అన్ని డైలీ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ పెడతాను. నేనైతే ఈ మధ్య ఒక 2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది, 2 మంత్స్ కాదు, ఒక డిసెంబర్ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను మామా ఎర్త్ ప్రొడక్ట్స్, టోనర్ అండ్ అలాగే డే క్రీమ్, ఫేస్ వాష్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైనా పింపుల్స్ ఉన్నా లేకపోతే డల్ స్కిన్ ఉన్నా ఈ ప్రొడక్ట్స్ అనేటివి యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో కొంచెం పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంట్లో పనులు అనేటివి స్టార్ట్ చేయాలి. ముందుగా అయితే బయట వాకిలి అయితే మొత్తం క్లీన్ చేస్తాను. మాకు కింద వాచ్మెన్ వాళ్ళు డైలీ మార్నింగ్ వచ్చి ఒకసారి క్లీన్ చేసి మామూలుగా మాప్ పెట్టేసి వెళ్ళిపోతారు. బట్ మనం మాత్రం ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి కదా, వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో మనకు తెలియదు. అందుకని నేను ఈవినింగ్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి క్లీన్ చేస్తాను. ఒక్కోసారి మార్నింగ్ క్లీన్ చేయకపోతే ఈవినింగ్ అయితే కంపల్సరీగా క్లీన్ చేస్తానండి.
ఇంకా తర్వాత అయితే మొక్కలన్నిటికీ వాటర్ వేసేస్తున్నాను. ఎండాకాలం కాబట్టి మనం ఎక్కువగా వాటర్ వేయాలి. మనం ఎంత వాటర్ ఎక్కువగా వేస్తే అంటే ఏవైనా ప్లాంట్స్ అనేటివి గ్రోత్ అనేది అంత బాగుంటుంది. ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ వేసేసి ఇంకా ఇంట్లో పనులు అనేటివి స్టార్ట్ చేయాలి. ఒక్కోసారి బోర్ కొట్టినప్పుడు, నాకు టైం పాస్ అవ్వనప్పుడు ఇంట్లో అయితే సాంగ్స్ పెట్టేసుకొని ఇంట్లో పనులు అనేటివి స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే సోఫా సెట్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఏవైనా సాంగ్స్ పెట్టుకొని మనము ఏవైనా పనులు చేస్తే మనకు అసలు పని చేసినట్టు ఫీలింగే ఉండదు, అసలు బోరింగ్గా అనిపించదు. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. అంటే నాకు ఒక్కోసారి బోర్ కొట్టినా లేకపోతే ఇంట్లో పనులు అనేటివి రొటీన్ కాబట్టి ఇంకా ఒక్కోసారి సాంగ్స్ పెడతాను, ఒక్కోసారి పెట్టాను. ఫైనల్గా అయితే ఇంట్లో ఆల్మోస్ట్ కొన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇవి డైలీ ఉన్నవే. ఇంకా సోఫా సెట్ మీద కవర్స్ అనేటివి వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను. అసలు మేము యాక్చువల్గా ఈ కవర్స్ అని అనుకోలేదు, మొత్తం మనకి బెడ్షీట్లా ఉంటుంది కదా ఆ కవర్స్ అని అనుకున్నాము. బట్ ఇవి అయితే బుక్ చేసాము. ఇంకా మాకు కింద అయితే వాచ్మెన్ వాళ్ళు ఐరన్ బట్టలు అయితే ఇచ్చారు. ఇవి మళ్ళీ సపరేట్ చేసి మళ్ళీ బీరువాలో పెట్టేస్తాను. బయట అయితే ఇవి పెట్టానండి. డైలీ మాకు వాచ్మెన్ ఇచ్చిన బట్టలు అనేటివి నేను బీరువాలో పెట్టేస్తాను. ఎందుకంటే తను ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దేవుడికి మొక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వెళ్ళి బీరువాలో బట్టలు తీసుకొని తను ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా ఫైనల్గా ఇంట్లో పనులు అనేటివి ఇంకా స్టార్ట్ చేశాను కాబట్టి ఇల్లు అనేది ఈవినింగ్ ఒకసారి నీట్గా తుడుచుకోవాలి. ఇంకా నాకైతే ఈవినింగ్ అయితే చాలు. నైట్కి ఏం డిన్నర్ చేయాలి, ఏంటి, ఏమైనా కర్రీ వండాలా, ఏంటి, కూరగాయలు ఎక్కువ ఉన్నా ఏం కర్రీ వండాలో అర్థం కాదు, కూరగాయలు లేకపోతే ఏం వండాలో అర్థం కాదు. ఇంకా ఈవినింగ్ 6 అయితే చాలు. ఇంకా అన్నం తిని నైట్ పడుకునేంత వరకు ఎలా ఉండని ఏంటో అని కూడా నేను ఆలోచించను. అంటే అందరూ అలానే ఆలోచిస్తారు, రేపు ఏం వండాలి, ఈరోజు ఏం కర్రీ చేయాలని. మీరు కూడా అలానే ఆలోచిస్తారా? కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. ఇంకా ఇది మండే రోజు బ్లాగ్ అండి. నేనైతే మండే రోజు ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేసుకొని గుమ్మాలు ఇవన్నీ గడపలు ఇవన్నీ అంటే బాగా కడిగి పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు పెడతాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను. ఈశాన్యం మూల రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకోవాలి కదా, అది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. నేను ఈశాన్యం మూల ఇలా బాగా కడిగి పసుపుతో బాగా ఇలా అలికిన తర్వాత బియ్య పిండితో కుబేర ముగ్గు వేసుకుంటాను. కుబేర ముగ్గు చాలా ఈజీ అండి. అండ్ అలాగే కుబేర ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో ఇలా ఫిలప్ చేసుకోవాలి. అండ్ నేను కార్తీక మాసంలో షార్ట్ వీడియోస్లో కుబేర ముగ్గు ఎలా వేయాలి ఏంటి అంటే తెలియని వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్లో ఒక వీడియో అయితే షార్ట్ వీడియోస్లో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈశాన్యం మూల రాగి చెంబు పెట్టుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అలాగే ఎవరికైనా తెలియకపోతే ఇప్పటి నుంచి కూడా మీరు కూడా ఇలానే చేయండి. నేనైతే ఎప్పుడూ ఈ కుబేర ముగ్గు వేసుకుంటాను. అంటే గురువారం అయినా లేకపోతే సోమవారం అయినా ముందు రోజే, అంటే మంగళవారం శుక్రవారం రోజు ఇక్కడ దీపం పెట్టుకుంటాను కాబట్టి ఇంకా సోమవారం గురువారం అయితే ముందు రోజే ఇలా కుబేర ముగ్గు అనేది వేసుకుంటాను. ఇలా ముందు రోజే అన్ని ప్లాన్ చేసుకొని పనులు చేసుకుంటే మనకి మార్నింగ్ అయితే కొంచెం హడావిడి లేకుండా నింపాదిగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. ఇంకా పొడుపు కథ వచ్చేసి ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. ఎవరో ఏంటో అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.